హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆంగ్ల సంహిత యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం టైప్స్ ఆఫ్ వాకింగ్ మూమెంట్, మనం కదలికలు చేస్తాం, నడుస్తాం, పరిగెడతాం, దుముకుతాం, గెంతుతాం, వీటన్నిటిని ఇంగ్లీష్లో ఏమంటారో నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. టిప్ టో అంటే వాకింగ్ క్వైట్లీ ఆన్ ద టోస్, కాలి మునివేళ్ల మీద నడుస్తూ ఉండడం. పిల్లి నడకలు అంటే నెమ్మదిగా సౌండ్ రాకుండా దొంగతనానికి వెళ్ళేటప్పుడు, ఎవరైనా వెనుక నుండి కళ్ళు మూయడానికి వెళ్ళేటప్పుడు టిప్ టో అంట, నెమ్మదిగా వెళ్తాం, సౌండ్ రాకుండా వెళ్ళే ప్రయత్నం చేస్తాం. స్ట్రాల్ అంటే వాకింగ్ స్లోలీ అండ్ లీజర్లీ, నిదానంగా నెమ్మదిగా వ్యాహ్యాలకి వెళ్ళడం అంటాం తెలుగులో. నెమ్మదిగా నిదానంగా నడుచుకుంటూ వెళ్ళడాన్ని స్ట్రాల్ అని అంటాం. స్ట్రాల్కి కొంచెం వ్యతిరేకం స్ట్రైడ్, అంటే కొంచెం పెద్ద పెద్ద అంగలు వేసుకుంటూ కాన్ఫిడెంట్గా వెళ్తాం. వాకింగ్ విత్ లాంగ్ కాన్ఫిడెంట్ స్టెప్స్, అది స్ట్రైడ్. మార్చ్ అంటే కవాతు చేయటం, ఇది మీకు తెలిసిందే, మార్చ్ ఫాస్ట్ అంటాం. వాకింగ్ రిథమికల్లీ ఆఫెన్ ఇన్ స్టెప్ విత్ అదర్స్, మిగతా వాళ్ళతో, ఒక సమూహంతో, ఒక సైన్యంతో, ఒక బెటాలియన్తో కలిపి మనం లెఫ్ట్ రైట్ అంటూ ఒక పద్ధతిలో క్రమంగా మార్చ్ చేసుకుంటూ వెళ్ళడం మార్చ్ అంటే ఇది మనకు తెలిసినటువంటిది. సాంటర్ అంటే వాకింగ్ ఇన్ ఏ రిలాక్స్డ్ క్యాజువల్ వే, స్ట్రాల్ లాగానే రిలాక్స్గా క్యాజువల్గా వెళ్ళడం సాంటర్. లింప్ అంటే కుంటడం, వాకింగ్ అన్ఈవెన్లీ డ్యూ టు పెయిన్ ఆర్ ఇంజరీ, కాళ్ళకి ఏమైనా దెబ్బ తగిలినా, కాళ్ళు విరిగిపోయినా కుంటుతాం కదా, దాన్ని మనం లింపింగ్ అంటాం. షఫుల్ అంటే కాళ్ళు భారంగా వేడ్చుకుంటూ, కాళ్ళు వాచిపోయి ఎత్తలేమనుకోండి, అప్పుడు అడుగులు వేయలేము, డ్రాగింగ్ ద ఫీట్ వైల్ వాకింగ్, నెమ్మదిగా కాళ్ళు ఈడ్చుకుంటూ వెళ్తాం. అలాగే బరువులు పట్టుకున్నప్పుడు కూడా కాళ్ళు ఈడ్చాల్సి వస్తుంది, దీన్ని షఫుల్ అంటాం. హైక్ అంటే సాధారణంగా బయట కొండలకు కానీ గుట్లకు కానీ దూర ప్రాంతాలకు కానీ మనం నడుచుకుంటూ వెళ్ళటం, 6-8 కిలోమీటర్లు వెళ్ళడం, దీన్ని హైకింగ్ అంటాం. స్కౌట్ అండ్ గైడ్స్లో హైకింగ్ అనేటువంటిది మనం చూస్తాం. ఎన్సీసీలో, ఆర్మీలో ఈ హైకింగ్ అనేటువంటిది. వ్యాండర్ అంటే తిరగడం, అటు ఇటు తిరుగుతూ ఉంటాం. వాకింగ్ వితౌట్ ఎ ఫిక్స్డ్ డైరెక్షన్, ఇప్పుడు మనం బస్ స్టాండ్లో లేదా రైల్వే స్టేషన్లో వెయిట్ చేసేటప్పుడు న్యూస్ పేపర్, మ్యాగజైన్ పట్టుకొని, లేదా ఒక లేస్ ప్యాకెట్, చిప్స్ ప్యాకెట్ పట్టుకొని అటు ఇటు తిరుగుతుంటాం. మనకి ఇటు వెళ్ళాలి అటు వెళ్ళాలని గమ్యం ఉండదు, ఏదో కొంచెం టైం పాస్కి తిరుగుతుంటాం, దాన్ని వ్యాండర్ అని అంటారు. పేస్ అంటే వాకింగ్ బ్యాక్ అండ్ ఫోర్త్ రిపీటెడ్లీ, ముందుకి వెనక్కి వెళ్తుండడం వస్తుండడం. ఈ వ్యాండర్లో మనం ముందుకి వెనక్కనే కాదు, పక్కకి ఏదో వెళ్తుంటాం, అలాగ అంత చుట్టూ అటు ఇటు తిరుగుతాం, అది వ్యాండర్. పేస్ అంటే మాత్రం ముందుకి వెనక్కి వెళ్తూ ఉంటాం. హాప్ అంటే జంపింగ్ ఆన్ వన్ ఫుట్ ఆర్ బోత్ ఫీట్ టుగెదర్, ఒంటి కాలు మీద కానీ, మనకి ఆట కూడా ఉంది తొక్కుడు వెళ్ళేది అంటారు, ఒక కాలు పైకి పెట్టి దూకటం కానీ, లేదా 2 కాళ్ళతో కానీ ముందుకు మనము దూకినా కానీ దాన్ని హాపింగ్ అంటాం. స్కిప్ మనకు తెలిసింది, హాపింగ్ లైట్లీ వైల్ మూవింగ్ ఫార్వర్డ్, కొంచెం ముందరకు వెళ్తే, జనరల్గా మనం థర్డ్ ఆర్ట్లో కూడా స్కిప్ చేస్తూ ఉంటాం, ఈ పాప చేస్తుంది స్కిప్ అనమాట. జాగ్, రన్నింగ్ ఎట్ ఏ స్లో స్టడీ పేస్, రన్నింగ్ కాస్త ఫాస్ట్గా ఉంటుంది, హాపింగ్లో మనం ఒక కాలు నేల మీద ఉంటుంది, జాగింగ్లో 2 కాళ్ళు నేల మీద ఉంటే, రన్నింగ్లో 2 కాళ్ళు ఒకేసారి ఏదైనా ఒక పర్టికులర్ సందర్భంలో కొంచెం గాల్లో ఉండేలా అవకాశం ఉంటుంది. రన్నింగ్ ఇట్ స్లో స్టడీ పేస్, నిదానంగా కదిలినట్లయితే, పరిగెడుతున్నట్లయితే దాన్ని మనం జాగింగ్ అంటాం. ఇది మనకు తెలిసింది. స్ప్రింట్ అనేది రన్నింగ్ అంటే ఫాస్ట్గా వెళ్తాం. స్ప్రింట్ ఏంటంటే ఒక 20 సెకండ్ 30 సెకండ్ ఫాస్ట్గా, చాలా మనకు ఉన్న శక్తినంతా కూడా తీసుకుని వెళ్తాం. ఉసేన్ బోల్ట్, పిటి ఉషా, వీళ్ళంతా స్ప్రింటర్స్. అంటే 100 మీటర్ 200 మీటర్ డిస్టెన్స్ వాళ్ళు 9-10 సెకండ్స్లో కంప్లీట్ చేస్తారు. రన్నింగ్ వెరీ ఫాస్ట్ ఫర్ ఏ షార్ట్ డిస్టెన్స్. అంత స్పీడ్లో మనము 5 కిలోమీటర్స్ అవి వెళ్ళలేము. మ్యారథాన్ రన్నర్స్లో కొంచెం వాళ్ళు అలాగ నిదానంగా జాగ్ చేసుకుంటూ వెళ్తారు. దట్ ఈస్ స్ప్రింటింగ్. లీప్ అంటే ఫ్రాగ్ లీప్స్ అంటాం. లీప్ అంటే ముందుకి దూక్కుంటూ వెళ్తాం. జంపింగ్ ఫార్వర్డ్ విత్ ఫోర్స్, ఒకేసారి మనం దుమకటాన్ని లీప్ అంటాం. క్రాల్ అంటే పాకడం కాళ్ళతో, బేబీస్ క్రాల్. మూవింగ్ ఆన్ హ్యాండ్స్ అండ్ నీస్. క్లైమ్ అంటే మూవింగ్ అప్వర్డ్ ఆఫెన్ యూజింగ్ హ్యాండ్స్ అండ్ ఫీట్, పైకి వెళ్ళటం.
కొండలు కానీ గుట్టలు కానీ చెట్లు కానీ వాటిని మనము క్లైంబ్ అంటాం. ఈ విధంగా మనం రకరకాల మూమెంట్స్ని ఈ వీడియోలో చూడడం జరిగింది. మరిన్ని వీడియోస్ కోసం ఆంగ్ల సంహిత యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. హ్యావ్ ఏ నైస్ టైమ్. కీప్ లెర్నింగ్ ఇంగ్లీష్. బాయ్ బాయ్.